ప్రజలంతా మన నరేంద్ర మోదీ గారి మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని బలపరుస్తూ మొన్న జరిగిన 5 రాష్ట్రాల్లో పుదుచ్చేరి, అస్సాం, బెంగాల్లో సాధ్యం కాదు అనుకున్న దాని కూడా సుసాధ్యం చేసి 200 కోట్లపై దాటిన చరిత్ర తిరగరాసింది. ఆ పశ్చిమ బెంగాల్ ప్రజలకు, పుదుచ్చేరి మరియు అస్సాం ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విజయం దేశ ప్రజలందరిది. అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ జెండా ఎగరవేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు నిన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాల్లో అద్భుతమైన విజయం సాధించిన సందర్భంగా ఈరోజు పటాన్చెరు పట్టణంలో ఈరోజు బాణాసంచారాలతో మరియు విజయోత్సవ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ 3 రాష్ట్రాల్లో అస్సాం, పుదుచ్చేరి మరియు బెంగాల్లో ఏ రకంగా భారతీయ జనతా పార్టీ అద్భుతమైన విజయం, మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు ఒక బెంగాల్లో ఒక బాధితురాలి తల్లిని గెలిపించిన సందర్భం యావత్ దేశాన్ని కూడా కదిలించే పరిస్థితి కనిపిస్తాం. అంటే నరేంద్ర మోదీ గారు మహిళల పట్ల, తర్వాత దేశం పట్ల, మరీ ముఖ్యంగా మన ప్రజల పట్ల, మన దేశం గురించి ఆలోచించే గొప్ప మనస్తత్వం కలిగినటువంటి నాయకుడు. ప్రజలందరూ కూడా వారి మీద విశ్వాసం పెట్టుకొని వారికి మంచి మ్యాండేట్ అందించడం జరిగింది. రేపు భవిష్యత్తులో రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనైనా తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరబోతుందని ఇది సంకేతంగా మీ అందరూ కూడా యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఈ సందర్భంలో తెలియజేసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా రేపు మే 10 నాడున నరేంద్ర మోదీ గారు మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. ఆ సందర్భంగా ఇవాళ ఒక సమావేశాన్ని కూడా 2 డివిజన్ల వారీగా మేము జరుపుకోవడం జరిగింది. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మరి మా జిల్లా అధ్యక్షురాలు అక్క గోదారక్క గారు మిగతావి తదుపరి విషయాలు వారు తెలియజేస్తారని. నమస్కారం. మరి నిన్న భారతదేశంలో 5 రాష్ట్రాలలో జరిగినటువంటి ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాలలో బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి 3 రాష్ట్రాలలో సాధ్యం కాదు అనుకున్న దాన్ని సుసాధ్యం చేసుకుంటూ ఈరోజు భారీ మెజార్టీతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు భారతీయ జనతా పార్టీ గెలిపించడం చాలా సంతోషంగా ఉంది.